నమస్కారం. ఈరోజు యోగా అభ్యాసంలో భాగంగా మనం బ్యాక్ పెయిన్కి ఎలాంటి ఆసనం చేయాలనేది తెలుసుకుందాం. చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది సహజమైపోయింది. సాఫ్ట్వేర్స్ కానీ లేక మనకి ఎక్కువగా బండ్లు నడపడం వల్ల కానీ లేక ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం వల్ల కానీ ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం వల్ల కానీ బ్యాక్ పెయిన్ అనేది రావడం సహజమైపోయింది. ఈ యొక్క బ్యాక్ పెయిన్ ఎలా కంట్రోల్ చేయాలి అంటే రకరకాలైనటువంటి ఆసనాలు ఉన్నాయి. అయితే ఈ అన్ని ఆసనాలు అనేది చాలామంది వేయలేకపోవచ్చును. ఉన్న పరిస్థితి తగ్గట్టు కానీ ఉన్న వర్క్ తగ్గట్టు కానీ ఈ యొక్క ఆసనాలు అనేది అన్నీ చేయలేకపోవచ్చు. అయితే మనం వర్క్లో ఉన్నప్పుడే లేక మనం ఆఫీస్లో ఉన్నప్పుడే మనం బ్యాక్ పెయిన్కి రిలీఫ్ చేసుకోవడానికి చిన్న ఆసనం అనేది మనం చూద్దాం. ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. ఇది మనం ఒక 2 మినిట్స్ నుంచి 3 మినిట్స్ వరకు కానీ మనం చేసుకోగలిగితే బ్యాక్ పెయిన్ నుంచి ఇమీడియట్లీ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. దీన్నే మనం బ్యాక్ బెండింగ్ లేక అర్ధచంద్రాసనం అని అంటాం. ఈ యొక్క అర్ధచంద్రాసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చూద్దాం. ముందుగా అర్ధచంద్రాసనం ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని తెలుసుకున్నప్పుడు మనం ఎవరైతే సివియర్ ఇంజురీస్ అయిన వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ లేక సివియర్ హ్యాండ్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అనేది ఈ ఆసనం చేయకుండా ఉండడం మంచిది. ఇంకా ఏమైనా ఫారెన్ బాడీస్ అనగా ఏమైనా రాడ్స్ వేసిన వాళ్ళు కానీ యాక్సిడెంట్ అయ్యి లేక కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ హై బీపీ ఉన్న వాళ్ళు కానీ ఈ ఆసనం అనేది చేయకుండా ఉండడం మంచిది. అయితే ఈ ఆసనాన్ని చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ఉండాలంటే ఎంటీ స్టమక్ ఉండడం అనేది కరెక్ట్. ఇంకా మనకి వాటర్ తీసుకోకుండా కొంచెం ఎంటీగా ఉండి చేయడం అనేది కరెక్ట్. వాటర్ తీసుకున్న తర్వాత మినిమం 10 నుంచి 15 మినిట్స్ వరకు గ్యాప్ తీసుకోవాలి. అలానే ఫుడ్ తీసుకుంటే మనం 2 అవర్స్ నుంచి 3 అవర్స్ వరకు కూడా గ్యాప్ తీసుకోవాలి. మొదటిగా ఈ ఆసనాన్ని రకరకాలుగా చేద్దాం. మొదటిగా 2 చేతులను కూడా ఇలా నడుము మీద పెట్టేస్తాం. 2 పాదాలను కూడా వెయిట్ అనేది సమానంగా ఉండేటట్టుగా చూసుకుంటాం. 2 పాదాల మీద 2 చేతులను కూడా ఇలా నడుము మీద పెట్టేస్తాం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి బెండ్ చేస్తాం. ఇలా శ్వాసను వదిలేస్తూ ముందుకు వచ్చేస్తాం. ఇలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం. శ్వాస తీసుకుంటూ ముందుకు వచ్చేస్తాం. ఇది బిగినర్స్. ఎవరైనా సరే ఫస్ట్ చేసేవాళ్ళు ఇలా చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకు అనగా ఒకేసారిగా మనం అర్ధచంద్రాసనంలోకి వెళ్ళిపోతే మనకి బ్యాక్ పట్టేయచ్చును, బ్యాక్ పెయిన్ ఎక్కువ కావచ్చును, మజిల్ పట్టేయచ్చును, మజిల్ క్రాంప్స్ రావచ్చును. ఇలా రకరకాలైనటువంటి పెయిన్స్ వస్తుంటాయి. కొంతమందికి థై మజిల్ పెయిన్ వస్తుంటుంది, నీ ప్రాబ్లం వస్తుంటాయి. సో మొదటిగా చేసేవాళ్ళు బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇది ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్గా అర్ధచంద్రాసనంలోకి వెళ్ళవచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకొని మా హెడ్ని పైకి తీసుకెళ్తూ మన యొక్క నడుముని ముందుకి తీసుకెళ్తూ పైన బాడీ మొత్తాన్ని కూడా ఎంతవరకు అయితే మనం బెండ్ చేయగలమో అంతవరకు కూడా బెండ్ చేస్తాం. ఇలా 10 టైమ్స్ నుంచి 15 టైమ్స్ వరకు చేసుకోవచ్చు. దీని తర్వాత 2 చేతులను కూడా ఇలా పైకి తీసుకుంటాం. పైకి తీసుకున్న తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వెళ్ళిపోతాం. శ్వాస తీసుకుంటూ ముందుకు వచ్చేస్తాం. మరలా వెనక్కి వెళ్ళిపోతాం. ఇలా మనం అర్ధచంద్రాసనాన్ని నిలబడి చేసుకోవచ్చు. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు అర్ధచంద్రాసనంతో కూడా పాదహస్తాసనం కూడా చేయవచ్చు. చాలామందికి బ్యాక్ పెయిన్ ఫార్వర్డ్ బెండ్ చేస్తే బ్యాక్ పెయిన్ వస్తుంది అంటారు. కానీ కరెక్ట్గా కానీ మనం బెండ్ చేయగలిగితే బ్యాక్ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. ఎప్పుడైతే వర్టిబల్స్ మధ్య స్ట్రెచ్ చేసామో ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కానీ లాక్ అంతా కూడా ఓపెన్ అయిపోతుంది. మరలా లోపలికి ఇలా తీసుకెళ్ళాము ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి మజిల్ మొత్తం కూడా స్ట్రెచ్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి పెయిన్ అంతా కూడా రిలీఫ్ అవుతుంది. అక్కడే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇప్పుడు పాదహస్తాసనం దీంట్లో వేరియేషన్లో చూద్దాం. ఈ యొక్క బ్యాక్ పెయిన్లోనే అర్ధచంద్రాసనం బ్యాక్ వెళ్తాం. అలానే
ముందుకు తీసుకొచ్చేసి పాదాలను ఇలా టచ్ చేస్తాం. ఇలా శ్వాస వదిలేస్తూ కిందకు వచ్చేస్తాం. మరలా శ్వాస తీసుకుంటూ ఇలా నెమ్మదిగా పైకి వెళ్ళిపోతాం. కానీ ఈ ఆసనం చేసేటప్పుడు పాదహస్తాసనం చాలామందికి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో నెమ్మదిగా స్లోగా ఎక్కడైతే పెయిన్ ఉంటుందో అక్కడ మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఉంచేసి ఆ పెయిన్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది చూసుకుంటూ చేసేసాడు. ఇలా పాదహస్తాసనం చేసేటప్పుడు ముందుకు ఫార్వర్డ్ బెండింగ్, నెమ్మదిగా మన హిప్స్ దగ్గర నుంచి లోయర్ బ్యాక్ దగ్గర నుంచి నెమ్మదిగా మన యొక్క మిడిల్ బ్యాక్ ప్రతి ఒక్క వర్టిబల్, మన యొక్క వెన్నుపూసలో ఉన్నటువంటి ప్రతి వర్టిబల్ కూడా ఇలా బెండ్ చేస్తున్నట్టుగా ఒక్కొక్క వర్టిబల్ని కూడా స్ట్రెచ్ చేస్తూ ముందుకు వచ్చేసి మనం పాదాలను టచ్ చేస్తాం. ఇంకా ముందుకు వస్తే ఇలా ఫోల్డ్ చేసి కూడా టచ్ చేయొచ్చును. ఇలా మనం ఎంత చేయగలిగితే అంతవరకు కూడా ఇలా చేసుకోవచ్చు. మరలా శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేస్తాం. ఇలా మన యొక్క బ్యాక్ పెయిన్కి పాదహస్తాసనం, అర్ధచంద్రాసనం కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఆసనంతో పాటు మనం ప్రాణాయామాన్ని కూడా చేసుకోవచ్చును. ఇలా పైకి శ్వాస తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మనం శీతలి ప్రాణాయామ కానీ కూలింగ్ ప్రాణాయామ కానీ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం నోటితో చేసుకోవచ్చును. ఇలా పైకి వెళ్ళేటప్పుడు మనం నోటితో శ్వాస తీసుకుంటాం, కిందకు వచ్చేసేటప్పుడు ముక్కుతో శ్వాసను వదిలేస్తాం. ఇలా మనం ఎప్పుడైతే శీతలి ప్రాణాయామం చేసామో మనకి లోవర్ బ్యాక్లో ఉన్నటువంటి హీట్ అనేది మనకి కంట్రోల్ అవుతూ ఉంటుంది. అలానే ఎక్కడైతే మనం స్ట్రెచ్ చేసామో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది. అలానే మన బాడీ ఎప్పుడైతే కూల్ అయిందో మన బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోతుంటాయి. అయితే దీంతోపాటు మనం కూర్చోన్నప్పుడే కూడా మనం ముద్ర కూడా వేసుకోవచ్చు. అలాంటి ముద్రల్లో మనం మేరుదండ ముద్ర అని చెప్తుంటాము. అలా మనం ఈ యొక్క బొటన వేలుని ఎంత స్ట్రైట్గా ఉంచగలిగితే ఈ యొక్క నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా మనకి ఈ యొక్క బ్యాక్ పెయిన్ సంబంధించిన నర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఆక్యుపంచర్ పాయింట్లో ఈ యొక్క నర్వ్ సిస్టాన్ని మొత్తం కూడా ఎంత స్ట్రైట్గా ఉంచగలిగితే ఆటోమేటిక్గా మన బ్యాక్ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఈ రకంగా మన యొక్క బ్యాక్ పెయిన్కి కావాల్సినటువంటి రెమెడీస్ అనేది మనం చేసుకోవచ్చును. ఈ రకంగా దీంతోపాటు మనం ఏం తీసుకోవాలి అంటే కాల్షియం రిలేటెడ్ అనేది ఫుడ్ అనేది తీసుకోవడం ద్వారా ఈ యొక్క బ్యాక్ స్ట్రెంథనింగ్ అనేది మనం చేసుకోవచ్చు. కాల్షియం రిలేటెడే మనం నువ్వులు అని చెప్తూ ఉంటాం. పాలల్లో కంటే ఎక్కువ 100 టైమ్స్ నువ్వుల్లో మనకు కావాల్సిన కాల్షియం అనే కాల్షియం ఫాస్ఫరస్ అనేది 2 ఉంటాయి. మనకి ఈ యొక్క బోన్స్ స్ట్రెంథనింగ్ కావాల్సింది మనకి కాల్షియంతో పాటు కాల్షియం ఫాస్ఫరస్, మనకి బ్లడ్లో కూడా కొంత కాల్షియం ఉంటేనే డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది. 99% కాల్షియం అంతా బోన్స్లో ఉంటుంది, 1% కాల్షియం మనకి బ్లడ్లో ఉంటుంది. ఎప్పుడైతే కాల్షియం తగ్గుతూ ఉంటూ మన డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా వర్క్ చేయదు. అలానే నీ పెయిన్స్ వస్తుంటాయి, బ్యాక్ పెయిన్స్ వస్తుంటాయి. మేజర్గా ఎక్కువ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్, సర్వైకల్ పెయిన్స్ ఇవన్నీ రిలేటెడ్ టు కాల్షియం. సో కాల్షియం రిలేటెడ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా ఈ బ్యాక్ పెయిన్ మనం కంట్రోల్ చేయవచ్చు. ఈ రకంగా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ యొక్క రెమెడీస్ ద్వారా బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.